ఉమ్మడి ఆదిలాబాద్ జీవ నదుల్లో భిన్న పరిస్థితి నెలకొంది. తూర్పున ప్రాణహిత నిండుకుండలా గలగలా పారుతూ ఉంటే పశ్చిమాన గోదావరి ఎండి ఎడారే దర్శనమిస్తోంది. మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి అడుగు పెడుతున్న గోదావరి బాసర దగ్గర ఇసుక మేటలతో కనిపిస్తోంది. ఫలితంగా గోదావరి పరివాహక ప్రాజెక్టులు కూడా వెలవెలబోతున్నాయి. ఎల్లంపల్లి, కడెం, స్వర్ణ, గడ్డెనవాగు ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్తో గుండె తరుక్కుపోయేలా చేస్తున్నాయి. ప్రాణహిత జలకడను సంతరించుకున్న తాగు సాగు అవసరాలకి చుక్క నీరు వాడుకునే అవకాశం లేకపోవడంతో ఉమ్మడి ఆదిలాబాద్ రైతాంగం నిరాశకు గురవుతోంది. వర్షాకాలం మొదలై నెల రోజులు గడిచిపోతున్నా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గోదావరి గలగలల జాడే కరువైంది. గతేడాది జూన్ నెలలోనే వరద నీటితో కళకళలాడాల్సిన గోదావరి ఇప్పుడు జులై సగానికి వచ్చినా వరదల్లేక బోసిపోయి దర్శనమిస్తోంది. లోటు వర్షపాతం, గోదావరి వెలవెలలతో జిల్లాలోని అన్ని ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్ కి పడిపోయాయి. గోదావరిపై ప్రధాన ప్రాజెక్ట్ అయిన ఎల్లంపల్లికి వరద నీరు చేరకపోవడంతో ఇప్పటికీ 8 టీఎంసీల నీటితోనే కనిపిస్తుంది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులో 700 అడుగులకు గాను 679 అడుగుల్లో మాత్రమే నీరుంది. 3.495 టీఎంసీల నీటి సామర్థ్యానికి కేవలం 0.466 టీఎంసీలు మాత్రమే ఉండడంతో సాగుకు నీళ్లు విడుదల చేసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. ఎల్లంపల్లిలో 148 అడుగుల్లో ఉండాల్సిన నీరు ప్రస్తుతం 142 అడుగులకే పరిమితమైంది. 20 టీఎంసీల నీటి సామర్థ్యానికి 8 టీఎంసీలుగానే నీటి నిల్వ ఉండడం షాకిస్తోంది. మరోవైపు కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి దగ్గర వార్ద, పెనుగంగ కలయికతో ప్రాణం పోసుకునే ప్రాణహితలో భారీ వరద ప్రవాహం కొనసాగుతుంది. తుమ్మిడిహెట్టి నుంచి 100 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి కాళేశ్వరం దగ్గర గోదావరిలో కలుస్తున్న ప్రాణహిత పరవళ్లు తొక్కుతూ దర్శనమిస్తోంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదిలోకి భారీగా కొత్త నీరు చేరుతుండటంతో ప్రవాహం కొనసాగుతుంది. తుమ్మిడిహెట్టి దగ్గర పుష్కర ఘాట్లను తాకుతూ వరద నీరు ప్రవహిస్తోంది. ఏటా జూన్ చివరి వారంలో నదికి కొత్త నీరు వస్తుండేది. ఈసారి ఎల్నినో ఎఫెక్ట్తో వానలు ఆలస్యం కాగా జులై ప్రారంభంలో వరద ప్రవాహం పెరిగింది. తుమ్మిడిహెట్టి దగ్గర వార్ద, పెనుగంగ సంగమంతో ఏర్పడి ప్రాణహిత ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా మారింది. అయితే ప్రాణహితపై ఎలాంటి ప్రాజెక్టులు లేకపోవడం, ఆ నీటిని మళ్లించేందుకు కనీసం అవకాశం లేకపోవడంతో లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతోంది. ఆయా పరిస్థితులతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. గోదావరి ఆయకట్టు రైతులు ఇప్పుడు వానల కోసం ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. వర్షాలు లేకపోవడంతో ఉత్తర తెలంగాణకి కీలకమైన కడెం ప్రాజెక్టులో నీటి నిల్వలు అడుగంటాయి. దీనివల్ల లక్షలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందడం ప్రశ్నార్థకరంగా మారింది. కడెం ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ పరిస్థితులతో ఆయకట్టు రైతులు ఏకంగా క్రాప్ హాలిడేకే సిద్ధమవుతున్నారు. ఇక్కడే కాదు, ఎల్లంపల్లి దిగువన కూడా అదే పరిస్థితి అన్నట్టుగా ఉండడం ఆయకట్టు రైతులను ఆందోళనకు గురిచేస్తుంది. జులై నెల ముగుస్తున్నా వర్షాలు ముఖం చాటేయడం, ప్రాజెక్టులో డెడ్ స్టోరేజీకి పడిపోవడంతో రైతుల తీవ్ర నిరాశలో మునిగిపోతున్నారు. అయితే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసుకోగలిగితే తెలంగాణలో ఎల్నినో ఎఫెక్ట్ను జయించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే జలపాతాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏ ఒక్క జలపాతంలోనూ జలకళ లేకుండా పోయింది. తెలంగాణలోని ప్రసిద్ధిగాంచిన కుంటాల జలపాతం వర్షాలు లేక కళతప్పి కనిపిస్తోంది. పొచ్చెర, గుండాల, సప్తగుండాల జలపాతాలు వరద నీరు లేక వెలవెలబోతున్నాయి. జలపాతాలకు నీరు వస్తే కుంటలు, చెరువులు నిండి జలాశయాలు నిండుకుండల్లా మారే అవకాశం ఉంది. కానీ ఎల్నినో ఎఫెక్టు, లోటు వర్షపాతంతో ప్రాజెక్టులు బోసిపోయి భయపెడుతున్నాయి. మొత్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జీవనదుల్లో భిన్న పరిస్థితులు రైతులకు షాక్ ఇస్తున్నాయి. ఒకవైపు గలగల, మరోవైపు వెలవెల అన్నట్టుగా పరిస్థితులు మారాయి. క్రాప్ హాలిడే నిర్ణయాలు రైతుల గుండెలు పిండేస్తున్నాయి.